టెంపుల్ సిటీగా పేరుగాంచిన తిరుపతిలో గత కొన్ని రోజులుగా గంజాయి వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. నగరంలో వెలిసిన ఫ్లెక్సీలు, సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం రాజకీయ వేడిని పెంచుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ సమన్వయకర్త భూమన అభినయ్ రెడ్డి సిటీ 24/7తో మాట్లాడారు. తాను ఏ తప్పు చేయనని, తప్పు చేసే వారిని ప్రశ్నిస్తూనే ఉంటానంటున్న అభినయ్ రెడ్డితో మా ప్రతినిధి గిరినాథ్ ఫేస్ టు ఫేస్. నిత్యం గోవిందనామ స్వరంతో మారుమోగే పవిత్ర తిరుపతి క్షేత్రంలో ఇప్పుడు గత 10 రోజులుగా కూడా సరే రాజకీయ విమర్శలకైతే దారితీసిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా తిరుపతిలో గంజాయి కలకలం రేపిన పరిస్థితి అయితే కూడా ఉంది. అయితే తిరుపతి నగరంలో విచ్చలవిడిగా ఎక్కడ చూసినా గంజాయి అమ్మకాలు సాగుతున్నాయి అంటూ కూడా సరే ప్రధాన పార్టీలు అయితే ఆరోపించిన పరిస్థితి అయితే ఉంది. ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి తిరుపతి వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ సమన్వయకర్త అయినటువంటి భూమన అభినయ్ రెడ్డి గారు ఉన్నారు. సార్ చెప్పండి సార్, తిరుపతి నగరంలో విచ్చలవిడిగా గంజాయి అమ్మకాలు జరుగుతున్నాయి, దానికి ప్రధాన కారణం మీ అనుచరులు మీరే అనేసి తెలుగుదేశం పార్టీకి సంబంధించి కూటమి పార్టీ నేతలు ఆరోపణ చేస్తున్న ప్రధానంగా ఏ విధంగా చూడొచ్చు? నేను ఇదివరకే చాలా స్పష్టంగా దీని మీద నా వివరణ ఇచ్చున్నాను. అధికారంలో ఉన్నది మీరు. ఈ గంజాయి మహమ్మారి వెనకాల నా హస్తం నిజంగా ఉన్నట్లయితే నన్ను అరెస్ట్ చేసి విచారించి దానికి తగ్గట్టుగా శిక్షించమని, ఊరే వేయండి అని బహిరంగంగానే చెప్పాను. మేం ప్రతిపక్ష పార్టీ, వాళ్ళు అధికార పక్షం. మనమందరం కూడా యాక్సెప్ట్ చేయాల్సినటువంటి విషయం ఏంటంటే తిరుపతిని పట్టి పీడిస్తున్నటువంటి ప్రధానమైన సమస్య గంజాయి. ఇది కేవలం మన నగరానికి మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి యువతీ యువకులందరినీ కూడా ఈ రొంపులోకి కొన్ని ముఠాలు దించుతున్నాయి. దీన్ని కట్టడి చేయాల్సింది పోయి రాజకీయ ఆరోపణలకు మాత్రమే అధికార పార్టీ పరిమితమైపోతుంది. గంజాయిపై గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో మేము అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో ఎక్కడా లేనటువంటి విధంగా మొదట డీ అడిక్షన్ కేంద్రాన్ని పెట్టింది కూడా మా కౌన్సిలే. ఇవన్నీ రికార్డ్ అయినటువంటి విషయాలు. అప్పటి ఎమ్మెల్యే నా తండ్రి కరుణాకర్ రెడ్డి గారు కాలినడకన ఈ గంజాయి సేవిస్తున్నటువంటి ప్రాంతాలన్నిటినీ ఆయనే సందర్శించి వాళ్ళని పట్టుకొని వాళ్లకు క్లాస్ తీసుకొని ఒక రకంగా కౌన్సిలింగ్ ఇచ్చేటటువంటి రోజుల్ని మనమందరం కూడా చూసాం. అలాంటి మా కుటుంబం పైన గంజాయి ముద్ర వేసి ఈరోజు తిరుపతిలో జరుగుతున్నటువంటి రౌడీయిజాన్ని, అరాచకాన్ని ప్రజల దృష్టికి తీసుకువెళ్తున్నటువంటి మమ్మల్ని వెలును చేసే ప్రయత్నమే అధికార పార్టీ చేస్తుంది. మీకు చేతనైతే గంజాయిని ఎలా కట్టడి చేయాలో కట్టడి చేయండి. మీ దగ్గర పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది, మీ దగ్గర అధికారం ఉంది. మీరు ఎందుకు వాటిని సరిగ్గా వాడలేకపోతున్నారు? నా మీద మీరు చేసిన ఆరోపణ ఏంటి? ఈ గంజాయి కారణంగా నాకు నెలకు 8 కోట్ల రూపాయల డబ్బు వస్తుంది అని. సరే, మరి అదే నిజమని అనుకుంటే ఈ 2 సంవత్సరాల్లో నా పైన ఎందుకు చర్యలు తీసుకోలేదు? మీ ఎస్పీ ఎంత తీసుకుంటున్నాడు? మీ కలెక్టర్ ఎంత తీసుకుంటున్నాడు? మీరు నా దగ్గర నుంచి ఏమన్నా వాటాలు తీసుకుంటున్నారా? ఎందుకు ఇలాంటి అర్థం లేని మాటల్ని మాట్లాడి ప్రజల్ని పక్కదోవ పట్టించడం తప్ప? ప్రజలు మీకన్నా మాకన్నా అందరికన్నా తెలివైన వాళ్ళు, వాళ్ళకి నిజాలు తెలుసు. మీరు చేస్తున్నటువంటి పనికి మాలిన పనులను గురించి ప్రజలు చిత్కరించుకుంటూ మాట్లాడుతున్నారు. మిమ్మల్ని అనవసరంగా గెలిపించామని అనుకుంటున్నారు. ఏదో నా పైన 62,000 ఓట్లతో ఓడిపోయినాడు, ఇంటికే పోవాలా, ఇంకెక్కడికో వెళ్ళిపోవాలా అని మాట్లాడారు. అసలు మీరు ఓడిపోయిన తర్వాత 4 సంవత్సరాలు ఎక్కడైనా కనపడ్డారా? మీ పార్టీ కేవలం 700 చిల్లర ఓట్లతో ఓడిపోయింది. ఆ 5 ఏళ్ళు మీరేమయ్యారు? నిజమే, నేను 62,000 ఓట్లతోనే 62,000 ఓట్ల పైచులుకు తేడాతో నేను ఓడిపోయినా. కానీ నేను ఎప్పుడు తిరుపతి సమస్యల్ని వదిలి నేను పోలా. నేను దాని మీద పోరాడుతూనే ఉన్నా. మీరు చేసేటటువంటి భూ ఆక్రమణలు, దందాలు,
అక్రమ వసూళ్ళు వీటన్నిటి మీద నేను గొంతు ఎత్తుతూనే ఉంటా. నన్ను భయపెట్టాలనో లేదంటే బదనాం చేయాలనో మీరు ఎన్ని కుట్రలు చేసినా నిలిచి పోరాడే సత్తా నాకుంది. రేపు వచ్చే 3 ఏళ్లలో జరగబోయేటటువంటి ఎన్నికల్లో ప్రజలు ఎవరి వైపు నిలబడతారన్నది కాలమే నిర్ణయిస్తుంది. అయితే ప్రధానంగా మీతో ఉన్నటువంటి భాను అనే ఒక యువకుడు ఈ మధ్యకాలంలో కూడా సరే పోలీసులు పట్టుబడడం, త్వరలోనే మీ ప్రధాన అనుచరులు కూడా సరే పట్టుబడే అవకాశాలు ఉన్నాయి, పక్కా సమాచారాలు మా దగ్గర ఉన్నాయంటూ కూడా సరే కూటమి ప్రభుత్వం ఆరోపిస్తుంది. ఏ విధంగా చూడొచ్చు? నన్ను ఒక రాజకీయ నాయకుడిగా నా దగ్గరికి చాలామంది వస్తుంటారు, చాలామంది నాతో ఫోటోలు తీసుకుంటుంటారు. అంత మాత్రాన వాళ్ళు చేసేటటువంటి రోజువారీ వ్యవహారాలతో నాకు సంబంధాలు ఉంటాయని అనుకుంటే అంతకంటే అవివేకం మరొకటి ఉండదు. నా ప్రధాన అనుచరుడే ఒకవేళ ఈ గంజాయి ముఠాలో భాగం అయితే అతన్ని మీరు ఏ శిక్ష వేసినా అతనికి నేను సంతోషిస్తాను. నాతో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు ఈ గంజాయి రవాణాలో కానీ ఆ గంజాయి అమ్మకాల్లో కానీ భాగమైతే మీరు పూర్తి స్థాయిలో వాళ్ళని కట్టడి చేయండి, వాళ్ళ మీద కేసులు పెట్టండి. అటువంటి వాటిని నేను ఎంకరేజ్ చేయను, వాళ్ళని సమర్థించను కూడా. మీ తప్పుల్ని నేను బయటికి ఎత్తుతున్నాను కాబట్టి, మీ అఘాయిత్యాల గురించి నేను మాట్లాడుతున్నాను కాబట్టి నా మీద మీరు బురద జల్లే ప్రయత్నం చేస్తే మాత్రం చూస్తూ అయితే ఊరుకో. సార్, కేవలం భూమన అభినయ్ రెడ్డి వీకెండ్ పాలిటిక్స్ చేస్తున్నారు. వారంలో 2 రోజులు మాత్రం తిరుపతిలో పర్యటిస్తారు, మిగతా 5 రోజులు కూడా హైదరాబాద్కి పరిమితం అవుతున్నారు కూడా ఆరోపణ చేస్తారు. ఏ విధంగా చూడొచ్చు? నాకు తెలిసి మీరు ప్రెస్ మీట్లకు మా స్వగృహానికి వారానికి 1-2 పర్యాలన్నా వస్తాం సార్. ఖచ్చితంగా కరుణాకర్ రెడ్డి గారు ప్రెస్ మీట్ కానీ సరే మీ ప్రెస్ మీట్ ప్రోగ్రామ్ అయితే కవర్ చేస్తూ ఉంటాము. వారానికి 1-2 సార్లు అయితే వస్తున్నారు గ్యారంటీగా. వచ్చిన ప్రతిసారి నేను మీకు కనపడుతూనే ఉన్నా, మీతో మాట్లాడుతూనే ఉన్నా. అంతకంటే పెద్ద నిదర్శనం ఏముంటుంది? నా గురించి మాట్లాడేటటువంటి వ్యక్తులందరూ కూడా గత 5 ఏళ్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 4 సంవత్సరాల పాటు మీరు ఏమయ్యారు? మీరు హైదరాబాద్కి పోయారా? చెన్నైకి పోయినారా? వైజాగ్కి పోయినారా? మరి ఇంకెక్కడైనా ఎండల్లో పోయి దానుకున్నారా? నేను ఎప్పుడు అడగలేదే. మిమ్మల్ని ఎదిరించేందుకు నేను హైదరాబాద్లో ఉంటేమి, తిరుపతిలో ఉంటేమి. మీరు చేసేటటువంటి ప్రతి దొంగ పని వెనకాల ఉన్నటువంటి వ్యక్తుల బండారాన్నంతా నేను బయటపెడుతున్నాను. నా మటుకు తెలిసి నేను తిరుపతిలోనే ఉంటున్నా. ఇది నా ఊరు, నేను పుట్టిన ఊరు, నాకు అభిమానం ఉన్న ఊరు. ఆ కారణంగానే తిరుపతి నగరాన్ని నేనున్నటువంటి డిప్యూటీ మేయర్గా ఉన్న 2 ఏళ్ల కాలంలో సాధ్యమైనంత మేరకు అభివృద్ధి చేయగలిగాను. ఈరోజు కూడా నేను అదే వైఖరితోనే ఉంటాను. నా ఊపిరి కూడా ఇక్కడే పోతుంది. నేను చచ్చిపోయినా ఇక్కడనే నన్ను సమాధి చేస్తారు తప్ప వేరే చోట కాదు. పనుల మీద బయటికి పోయి తిరిగి వచ్చేటటువంటి దాన్ని పట్టుకొని తిరుపతిలో లేడు, తిరుపతిలో తరిమేశారు. మీరింగా మీ అధికారంలో కూర్చొని సర్దుకొనే లోపే మేము మీ మీద తిరగబడ్డం మొదలుపెట్టాం. డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో మీరు చేసినటువంటి అరాచకాల్ని అడుగడుగున నేను ఎండగడుతూనే వచ్చాను. అప్పటికి కరెక్ట్గా గవర్నమెంట్ ఫామ్ అయ్యి 6 నెలలు 7 నెలలు అయింది. నిజంగా నేను పారిపోయి ఉండేవాడిని అయి ఉంటే, బయట ఉండేవాడిని అయి ఉంటే, ఇంత స్థాయిలో మీకు పగలే చుక్కలు చూపించి ఉండేవాడిని అయితే కాదు కదా. ఇంకా ఆ మాటలు మాట్లాడే వాళ్లకు వాళ్ళ విజ్ఞతకి వాళ్ళని వదిలేస్తున్నాను. సార్, ముఖ్యంగా తిరుపతి నగరంలో గత 10 రోజులుగా జరుగుతున్నటువంటి గంజాయికి సంబంధించి కావచ్చు, భూ కబ్జాలకు సంబంధించి కావచ్చు, ప్రజల్లో కొంచెం ఆందోళన నెలకొన్న పరిస్థితి ఉంది. రాత్రికే బ్యానర్లు మీ పేరుతో వెళ్ళడం, అయితే ఈ యొక్క
గంజాయికి సంబంధించి కావచ్చు, అంటే ప్రజల్లో ఈ యొక్క ఆందోళన అయితే ఏదైతే ఉండదో దీనన్నీ ఏ విధంగా నివృత్తి చేయబోతున్నారు ప్రజలకు మీరు? నిజాలు ఉంటే వాటిని వెలికి తీసి అయ్యా మా తప్పైందని ఇంకోటని ఏదో చెప్పచ్చు. ఆరోపణల మీద ఏం మాట్లాడతాం? నేను మళ్ళీ మీకు చెప్తున్నది ఒకటే, అధికారంలో ఉన్నది ఎవరు? మేమా వాళ్ళ? నిజంగా గంజాయితో నాకు సంబంధం ఉంటే నేనే దాన్ని ఎంకరేజ్ చేస్తున్నట్లయితే నా మీద ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? ఎందుకు తీసుకోవట్లేదు? మీరు ఫ్లెక్సీలు పెట్టినంత మాత్రాన అబద్ధం నిజమైపోతుందా? రాత్రికి రాత్రి ఆ ఫ్లెక్సీలు పెట్టినటువంటి వ్యక్తులు ఎవరో తిరుపతి నగరంలో అందరికీ తెలుసు. వాళ్ళ మీద పార్టీ సభ్యులు ఇప్పటికే కంప్లైంట్ కూడా ఇచ్చారు. ఆ కంప్లైంట్కి పోలీస్ నుంచి ఏం రియాక్షన్ ఉందో తెలీదు, అసలు తీసుకుంటారో లేదో కూడా తెలీదు. పొద్దుటికల్లా ఆ బ్యానర్లు డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి వ్యక్తులే తీసేశారని విన్నాను. ఇటువంటివి చేయడం కారణంగా అనవసరంగా మీరు ఒక గందరగోళ వాతావరణాన్ని సృష్టిస్తూ పార్టీకి చెడ్డ పేరు తెస్తున్నారని వాళ్లకు అక్షింతలు వేశారు వాళ్ళ పార్టీ పెద్దలు అన్నటువంటి విషయాన్ని కూడా మా చెవులకు వచ్చినాయి. రాజకీయ అపరిపక్వతతో వాళ్ళు చేస్తున్నటువంటి పనులు ఆఖరికి వాళ్ళ రాజకీయ సమాధికే కారణమవుతాయని నేను భావిస్తున్నాను. అంటే తిరుపతిలో జరుగుతున్నటువంటి ఏదైతే గంజాయికి సంబంధించి తీవ్ర దుమారం లేపుతున్న కూడా బోమన అభిరెడ్డి గారు అయితే సిటీ 24 ఛానల్తో అయితే ఆయన మాట్లాడడం జరిగింది. అయితే ఖచ్చితంగా తనది కానీ తన వర్గీయులు కానీ ఎవరైనా ఈ యొక్క గంజాయికి సంబంధించి కానీ ఆనవాళ్ళు కానీ ఏదైతే ఆధారాలు ఉంటే మాత్రం ఖచ్చితంగా అధికారులు ఉన్న పార్టీ చర్యలు ఎందుకు ఇప్పటివరకు తీసుకోలేదు? గడిచిన యొక్క 2 సంవత్సరాల్లో మా దగ్గర నుంచి ఎంత ముడుపులు వెళ్తున్నాయి అధికారులు అంటూ కూడా తీవ్ర విమర్శలు దారితీస్తున్నాయి. అయితే ప్రశ్నిస్తున్న పరిస్థితి ఏంది? మొత్తం మీద తిరుపతి నగరం ప్రజలకు మాత్రం ఒకటే పిలుపునిస్తున్న పరిస్థితి ఏంది? ప్రజల పక్షాన ఎప్పుడైతే నిలబడుతూనే ఉంటాం, ప్రజలు జోలికి వచ్చినా తిరుపతిలో ఏదైతే శాంతి విజ్ఞాత ఆగటం కలిగించినట్టు ప్రయత్నం చేసినప్పటికీ కూడా సరే తమ ముందుండి పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నామంటున్నాడు బోమన అభినయరెడ్డి గారు. కెమెరామెన్ లోకేష్తో గిరి, సిటీ 24 తిరుపతి నుండి.